బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. అవును, బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగా 2 రోజుల్లో 2 ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ పై కేటీఆర్ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్న వాళ్ళకంటే ప్రజలే బలవంతులు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. గతంలో అంటే 2004, 2006లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సార్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది. తెలంగాణ ప్రజలు ఆందోళన ఉధృతం చేయడంతో చివరికి కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చిందంటూ కూడా ఆయన రాసుకొచ్చారు. చరిత్ర పునరావృతం అవుతుంది, ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఒక్కసారి ఆ ట్వీట్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ద పవర్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్ దాన్ ద పీపుల్ ఇన్ పవర్. We have faced several defections of MLAs in the past 2004 to 2006 when Congress was in government. Telangana responded strongly by stepping up. The people's hesitation and eventually Congress had to bow its head. History shall repeat itself అంటూ కూడా ఆయన పిడికిలి బిగించిన ఆ ఇమోజీని మీరు చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇన్ఫాక్ట్ గత కొద్ది రోజులుగా, ముఖ్యంగా గత 2 రోజుల వ్యవధిలో నుండి పోచారం శ్రీనివాసరెడ్డి అలాగే ఈరోజు సంజయ్ కుమార్ వీళ్ళిద్దరూ పార్టీలు మారిన నేపథ్యాన్ని మనం చూసాం. దీంతో మొత్తంగా 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లారు. అవును, 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తంగా ఇటు కారు దిగి హస్తం పార్టీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చేశారు, ద పవర్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్ దాన్ ద పీపుల్ ఇన్ పవర్. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకంటే ప్రజలే బలవంతులు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పాటు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. గతంలో అంటూ కూడా కొన్ని అంశాలను ప్రస్తావించారు. కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న వాళ్ళకంటే ప్రజలే బలవంతులు అన్నారు ఆయన. గతంలో అంటే 2004, 2006లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సార్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది. తెలంగాణ ప్రజలు ఆందోళన ఉధృతం చేయడంతో చివరికి కాంగ్రెస్ తలవంచాల్సి వచ్చిందంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్కి సంబంధించి ట్వీట్ చేసిన అంశానికి సంబంధించి అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్, ఎందుకంటే ఇంకా దాదాపుగా 15 నుంచి 20 మంది అనే మాట వినిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో 10 నుంచి 20 మంది అనే మాట వినిపిస్తోంది. పార్టీ ఫిరాయింపు అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకున్న నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ని ఎలా చూడొచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు రీసెంట్గా 2 రోజుల్లోనే పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ వీళ్ళిద్దరూ పార్టీ మారిన నేపథ్యంలో కేటీఆర్ చేసిన ట్వీట్ని ఎలా చూడొచ్చు? అంటే ఇంకా పార్టీలో జంపింగ్లు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చా, లేకపోతే ఆ జంపింగ్స్ని కంట్రోల్ చేసేందుకు అంటే ఆ జంపింగ్స్ని కంట్రోల్ చేసే విధంగా చూడొచ్చు దీన్ని? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా మనం 2019వ సంవత్సరంలో చూస్తే 2018లో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా టిఆర్ఎస్ లో విలీనమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ వాళ్ళంతా కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా వరుసగా కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు, కాంగ్రెస్ లో జాయిన్ అవుతా ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం 5 ఎమ్మెల్యేలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకోవడం జరిగింది. ఈ అంశానికి సందర్భంగా కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు, ట్వీట్ చేశారు. ఆయన చేసినటువంటి ట్వీట్ లో 2004, 2005 సంవత్సరానికి సంబంధించినటువంటి పరిస్థితులను ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టిఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లోకి తీసుకోవడము, అక్కడ మంత్రి పదవులు ఇవ్వడము గతంలో కూడా సేమ్ యథావిధిగా జరిగింది. 2004, 2005 సంవత్సరానికి సంబంధించినటువంటి సంతోష్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా పనిచేశారు. టిఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా కూడా ఆయన చేసినటువంటి రోజులను ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు. సో తెలంగాణ ఉద్యమ సమయంలోనే టిఆర్ఎస్ ఉధృతంగా ఉన్నటువంటి టైంలోనే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేసి కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు అనేటువంటి చెప్పగానే ఆయన ట్వీట్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్ లో అంతా చేసినా కూడా ప్రజలే ఎవరైతే పాలిస్తా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకంటే బలవంతులు. ఆ సీన్ రిపీట్ అయింది. అప్పుడు కాంగ్రెస్ తల వంచింది ఆ సిచ్యువేషన్. సో మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది త్వరలో కూడా అనేటువంటి ఒక వ్యాఖ్య ఆయన ట్వీట్ లో భాగంగా చేశారు. ఎందుకంటే వరుసగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి, నిన్న సంజయ్ కుమార్ వరుసగా జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ పెడుతున్న నేపథ్యంలో వారిని ప్రలోభ పెడుతున్నారు అనేటువంటి ఒక మీనింగ్ వచ్చేలా కేటీఆర్ ట్వీట్ చేశారు. మళ్ళీ మంచి రోజులు వస్తాయి, కేసీఆర్ ను నమ్ముతారు ఖచ్చితంగా. తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ. ప్రజల కంటే పాలకులు బలవంతులు కాదు,
అది గుర్తుపెట్టుకోవాలి. ఆ సీన్ మళ్ళీ రిపీట్ కాబోతుంది త్వరలోనే, అలాంటి సిచ్యువేషన్ రాబోతుంది తెలంగాణలో అంటూ ఆయన ట్వీట్ చేశారు. వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే ఆయన ట్వీట్ చేస్తూ ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఆయన అందులో కోట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వీటిని అంటే ఈ జంపింగ్స్ కి సంబంధించి కంట్రోల్ చేసేందుకు ఏం చేస్తుంది బీఆర్ఎస్ అనే అంశానికి సంబంధించి పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి పార్టీని వీడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి కడియం శ్రీహరి కావచ్చు, మంత్రి స్పీకర్ గా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి వెళ్ళినటువంటి నేపథ్యంలో గంగుల కమలాకర్ పైన కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తా ఉన్నాయి. కాబట్టి మాజీ మంత్రి ఆయనను మాత్రం ఫామ్ హౌస్ కు పిలిపించుకొని మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వార్తలు కూడా గతంలో వినిపించడంతో పార్టీ అధిష్టానం అలర్ట్ అయి ఫోన్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డితో సంప్రదింపులు చేశారు. కేసీఆర్ మినహా పెద్ద స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయనతో టచ్ లోకి వెళ్లి మాట్లాడారు. అన్నా, మీ పైన ఇలాంటి వార్తలు వస్తున్నాయి, కాంగ్రెస్ లోకి వెళ్తారనేటువంటి వ్యాఖ్యలు వస్తా ఉన్నాయి సందర్భంగా ఆయన అడిగినప్పుడు ఆయన ఫోన్ లో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదు, బీఆర్ఎస్ లోనే ఉంటానని వారితో చెప్పినట్టుగా వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే పార్టీలో విలీనం చేసుకోవాలనేటువంటి దిశగా ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజు ఢిల్లీ వెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడ కూడా అధిష్టానానికి సంబంధించి అనుమతి తీసుకొని ఉన్నారు అనేటువంటిది, అంటే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ సిఎల్పీలో విలీనం చేసుకోవడానికి అనుమతి తీసుకొని ఉన్నారనేటువంటి కూడా వార్తలు పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తా ఉన్నాయి. చూడాలి, ప్రస్తుతానికి మాత్రం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఒక్కొక్కరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని, ఆపరేషన్ ఆకర్షణ దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ చాలా స్పష్టంగా ప్రజలే బలవంతులు పాలకుల కంటే, మళ్ళీ మంచి రోజులు వస్తాయి, మళ్ళీ సీన్ రిపీట్ అవుతుంది, మళ్ళీ కాంగ్రెస్ తలవంచక తప్పదు అనేటువంటి ట్వీట్ ని ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. 2 రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ కొట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ పై కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళకంటే ప్రజలే బలవంతులు అంటున్నారు కేటీఆర్. గతంలో 2004, 2006లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సార్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది. తెలంగాణ ప్రజలు ఆందోళన ఉధృతం చేయడంతో చివరికి కాంగ్రెస్ తలవంచాల్సి వచ్చిందన్నారు ఆయన. చరిత్ర పునరావృతం అవుతుంది, ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఒకసారి ఆ పోస్ట్ ని మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక, the power of people is always stronger than the people in power. We have faced several defections of MLAs in the past. In 2004 to 2006, when Congress was in government, Telangana responded strongly by stepping up the people's agitation, and eventually Congress had to bow its head అంటూ కూడా మీరు చూడొచ్చు. హిస్టరీ షల్ రిపీట్ ఇట్ సెల్ఫ్ అంటూ కూడా పిడికిలి బిగించిన ఆ గుర్తుని ఎమోజీగా పోస్ట్ చేస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.